హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మీరాస్ కిచెన్ తెలుగు వంటలు. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా టేస్టీగా అయిపోయే కుక్కర్లో ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి. అంతకంటే ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీనికోసం ముందుగా కుక్కర్ తీసుకుని అందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఉడికించి ఘాట్లు పెట్టుకుని ఉంచుకున్న ఎగ్స్ని ఇందులో వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు తప్పకుండా ఎగ్స్కి చాకుతో ఘాట్లు పెట్టండి, లేదంటే అవి కొంచెంగా పేలే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎగ్స్ బాగా ఫ్రై అయినట్టున్నాయి కదా. ఇప్పుడు ఎగ్స్ని వేరొక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం మసాలా వేసుకోవాలండి. దీనికోసం కొద్దిగా జీలకర్ర, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, 4-5 బిర్యానీ ఆకులు, కొద్దిగా మిరియాలు కూడా ఇందులో వేసేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేటప్పుడే దీనిలోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోకి 2 చిన్న టమాటాలు కట్ చేసుకుని ఆయిల్లో వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక పెద్ద గరిటెడు పెరుగు వేసుకోవాలి. చిక్కగా ఉండే పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలండి. నేను 1.5 వరకు పెరుగు వేసాను. ఒక్కసారి ఇది చిక్కపడేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కట్ చేసుకుని ఉంచుకున్న పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోకి బిర్యానీ మసాలా అండి, మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే పేస్ట్ తీసుకున్నాను, పౌడర్ అయినా తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది. బిర్యానీ మసాలా కూడా 1 స్పూన్ వేసుకుని ఈ విధంగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత బియ్యాన్ని కొలుచుకోవాలండి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల చొప్పున వాటర్ పోసుకోవాలి. నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నానండి. ఇప్పుడు 3 గ్లాసుల వాటర్ పోసి తర్వాత 4వ గ్లాస్ అయితే 1/4 ఎడ్జ్ పెట్టి వేసానండి నేను. ఎందుకంటే పెరుగు అది వేసుకున్నాం కాబట్టి ఆ వాటర్ అలా సరిపోతుంది. 3/4 గ్లాసుల వాటర్ పోసుకున్నామండి. తర్వాత నానబెట్టిన బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ రెసిపీ చాలా సింపుల్గా అయిపోతుందండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. తర్వాత దీనిలోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడే చూసుకుని వేసేసుకోవాలి. మనం టేస్ట్ చేసేటప్పుడు నీళ్లు బాగా ఉప్పగా ఉండాలండి, అప్పుడే సరిపోతుంది మనకి. తర్వాత దీనిలోకి ఫ్రై చేసి ఉంచుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత ఇంకా కొంచెం మిగిలిపోయిన కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుని ఇప్పుడు దీనిలోకి ఫ్రై చేసి ఉంచుకున్న ఎగ్స్ కూడా వేసేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఇది బిర్యానీ ఎసెన్స్ అండి, సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. దీన్ని ఒక 4 to 5 డ్రాప్స్ ఇందులో వేసుకోవాలి. ఈ బిర్యానీ ఎసెన్స్ వేసేసుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ కలపాలండి. కలిపేసుకుని కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, 2 విజిల్స్ వచ్చిన తర్వాత నేను మూత తీసి చూస్తున్నాను. చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. స్మెల్ కూడా చాలా బాగుంది బిర్యానీ అయితే. ఇంతేనండి, చాలా సింపుల్గా కుక్కర్లో ఎగ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది కదండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీరాస్ కిచెన్ తెలుగు వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.